ఒక గ్రామంలో 2 కుటుంబాలు ఉండేటటువంటివి. అంటే దగ్గర దగ్గర. ఆ యొక్క కుటుంబాల్లో ధనవంతుల ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. పేదవాళ్ళ ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా ఆ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు ధనవంతులు స్నేహితులుగా మంచిగా ఉంటారు కలిసిమెలిసి. అయితే ధనవంతుల యొక్క కుమారుడు పేదవాళ్ళ యొక్క కుమారుడు కూడా ఒకటే తరగతిలో చదువుతుంటారు. అయితే పాఠశాలకు వెళ్ళేటప్పుడు మరియు ధనవంతుల పిల్లవాడు మాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనేటటువంటి కొంచెం అహంకారం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడు కాబట్టి, తెలియదు కాబట్టి. కానీ తల్లిదండ్రులకు అట్లా ఏముండదు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి క్లాస్లో కూడా మాకు ఎక్కువ డబ్బు ఉంది అనేటటువంటి ఉద్దేశంతో, అంటే అతను వేరే వాళ్ళను చిన్న చూపు చూస్తుంటాడు. అదేవిధంగా క్లాస్లో మంచిగా చదువు కూడా సరిగ్గా చదవడు. అందుకోసం వేరే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ పేద పిల్లవాడు చదువులో ఫస్ట్ క్లాస్ మంచిగా చదివేటటువంటి వాడు, మంచిగా చదువుకుంటుంటాడు. అంటే మన ధనవంతుల పిల్లవాడు మంచి మంచి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటాడు. పేద పిల్లవాడు మామూలు అయినటువంటి బట్టలు వేసుకొని రావడం జరుగుతుంది. అయినా కూడా పేద పిల్లవాడి దగ్గర ఎక్కువ స్నేహితులు ఉంటారు. ఎందుకోసం అంటే అతనికి అహంకారం ఈర్ష్య అనేటటువంటివి ఉండవు. అందుకోసం అతని దగ్గర ఎక్కువ మంది ఉంటారు, అందులో మంచిగా చదువుతుంటారు కాబట్టి అతని దగ్గర స్నేహితం చేస్తే మంచిగా చదువుకోవచ్చు. అదేవిధంగా మంచి మార్కులు వస్తాయి అనేటటువంటి భావనతో ఆ పిల్లవాడి దగ్గరనే ఎక్కువ స్నేహితులు ఉంటుంటారు. మరియు ధనవంతుల యొక్క కుమారుడు వాళ్ళ అమ్మ దగ్గర చెప్తాడు, అమ్మ మరియు మన ఇంటి పక్కల ఉండేటటువంటి అబ్బాయి అతడు మంచిగా సరిగా బట్టలు వేసుకోడు, మనంత మంచిగా బట్టలు కూడా వేసుకోడు. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. అయినా కూడా వాళ్ళ అతని దగ్గర మా స్నేహితులంతా ఆ పిల్లవాని దగ్గరనే ఉంటారు, కారణం ఏంటమ్మా అని అడుగుతాం. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నాన్న మనం ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు ఉందని ఈర్ష్య అసూయ అనేటటువంటిది పడవద్దు. అంటే ఈర్ష్య అసూయ అనేటటువంటివి మంచివి కావు, అది మనల్నే చెడగొడుతుంది. అందుకోసం ఎప్పుడైనా కూడా మంచితనంతో 10 మందిని మనసును గెలుచుకోవాలి. అంతే తప్ప మన దగ్గర డబ్బు ఉన్నాయి, నా దగ్గర అందం ఉంది, నా దగ్గర మంచి బట్టలు వేసుకుంటున్నాను అనేటటువంటి భావన నీ లోపల ఎప్పటికి కూడా రానియకు. ఎందుకోసం అంటే ఆ పిల్లవాడి దగ్గర అంతమంది స్నేహితులు ఎందుకున్నారంటే అతను మంచిగా చదువుతాడు, క్లాస్ ఫస్ట్. కానీ మన దగ్గర డబ్బు ఉంది కానీ నువ్వు చదువులో వీక్, నువ్వు చదవడం లేదు, నీ లోపల ఈర్ష్య అసూయ ఎక్కువైనాయి, అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయని. అదేవిధంగా అటువంటిది నీ యొక్క మనసులోకి దరి చేరనీయకు. మరి వాళ్ళ అమ్మా నాన్న పేదవాళ్ళు అయినా కూడా అతన్ని మంచిగా చదివిస్తున్నారు. మళ్ళీ మేము కూడా నిన్ను చదివిస్తున్నాం, కానీ నీకు చదువు పైన దృష్టి లేదు. మనకు డబ్బులు ఉన్నాయి, నేను మంచి బట్టలు వేసుకుంటున్నా, నాకు అందం ఉంది అనేటటువంటి ఈర్ష్యాభావాలు నీ లోపల ఉన్నాయి. అందుకోసం నీ దగ్గర ఎవరు మాట్లాడడం లేదు. మనకు కావాల్సింది డబ్బు ముఖ్యం కాదు, 10 మందితో కలవడం ముఖ్యం, 10 మందితో మంచిగా మాట్లాడడం ముఖ్యం. అవి ఉండాలి. అంతేకాని మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మా నాన్న వాళ్ళు మంచిగా సంపాదించారు,
వాళ్ళ నాన్న వాళ్ళు సంపాదించలేదు, అతడు పేదవాడు, అతనికి చదువు రాదు అనేటటువంటి భావనలు నీ లోపల నుంచి తీసేయి. అదేవిధంగా అది మంచిది కాదు. అందుకోసమే స్నేహితులు నీ దగ్గరికి రావడం లేదు. ఎప్పుడైతే మన లోపల మంచి గుణం ఉంటుందో, మంచి భావనలు ఉంటాయో, అప్పుడు వాళ్ళంతలకు వాళ్ళే మన దగ్గరికి వస్తారు, మంచి స్నేహం చేస్తారు. అంతే తప్ప మన దగ్గర ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నన్ని రోజులు మన దగ్గరికి ఎవ్వరు కూడా రారు. మనల్ని ఎవరు కూడా ప్రేమ చూడరు. మనల్ని అభిమానించేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందుకోసం వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదం అనేటటువంటిది లేకుండా అందరినీ ప్రేమగా చూడు, అందరితో మంచిగా ఉండు, ప్రతి ఒక్కరిని ఆదరించు, అందరి అభిమానాన్ని పొందు అని తల్లి చెబుతుంది. అంటే ఇలా తల్లిదండ్రులు చిన్నపిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే ఈ విధమైనటువంటి భావనలు తెలియజేయాలి. అంతేగాని మన దగ్గర డబ్బు ఉంది, మనం కోటీశ్వరులం, మరి పేదవారిని తక్కువగా చూడు అని ఎప్పటికీ చెప్పరాదు. మన దగ్గర డబ్బు ఉన్నా కూడా, వాళ్ళు పేదవాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర మంచి హృదయం ఉంటుంది, వాళ్ళ గుణం మంచిగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు నీ యొక్క ఆస్తి అంతస్తులు ఎందుకు కూడా పనికిరావు. ఆస్తి అంతస్తులను బేరీజ్ వేయొద్దు అని తల్లి చెప్తుంది. ఆ పిల్లవాడంటే మంచిగా చదువుకుంటున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు మంచిగా గౌరవించమని కూడా చెప్తున్నారు, మేము కూడా నీకు చెప్తున్నాం, అయినా నువ్వు మా మాట వినడం లేదు. మరి అబ్బాయి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను మంచిగా వింటున్నాడు, మంచిగా వినడం వల్ల అతను మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, క్లాసులో మంచి మార్కులు వస్తున్నాయి, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మరి నీవు కూడా ఆ విధంగా నేర్చుకోవాలి, మంచి లక్షణాలు రావాలి, మంచి భావనలతో ఉండాలి. మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో 10 మందికి ఆదర్శంగా ఉంటాం అని ఆ ధనవంతురాలైన అమ్మ కూడా, ఆమె ధనవంతురాలై ఉండొచ్చు కానీ మంచి మనసుతో, మంచి భావనతో కొడుకుకు చెప్తుంది, నాన్న మేము కూడా పుట్టుకతో ధనవంతులం కాదు, మీ నాన్న నేను ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో శ్రమ చేశాం, ఎన్నో ఇబ్బందులకు గురి అయినాం. మరి ఆ ఇబ్బందులకు గురై ఈరోజు మనకు 10 రూపాయలు వచ్చినాయి, ఈరోజు మంచిగా ఉన్నాం, వాళ్ళు కూడా రేపు మంచిగా అవుతారు. అంతేగాని పైసలు ఉన్నాయని మనం ఎప్పుడు కూడా ఒకరి పట్ల తక్కువగా చూడొద్దు అని తల్లి కొడుకుకు చెప్తుంది. అప్పుడు కొడుకు యొక్క మనసులో, అరే నిజంగా నేను చేసింది చాలా తప్పు, ఇన్ని రోజులు ఆ అబ్బాయిని చాలా అవమానించాను, మీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు ఉంది, అదేవిధంగా నేను డబ్బుతో ఏమైనా చేయగలను అనేటటువంటి భావన ఉండేటటువంటిది. ఆ యొక్క భావనలు ఇప్పటి నుంచి విడిచిపెట్టాలి. మా అమ్మ చెప్పినట్లుగా నేను నడుచుకోవాలి, వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య, అసూయ అనేటటువంటిది ఉండకుండా చూసుకోవాలి, మంచి భావనలతో ఉండాలి. 10 మందిని ఆకర్షించాలంటే మన దగ్గర డబ్బు కాదు, మంచి బట్టలు కాదు, మంచి వినయ విధేయతలు ఉండాలి. నేను ఇన్ని రోజులు నా స్నేహితుని పట్ల తప్పు చేశాను, ఇప్పటికైనా వాడిని కలిసి మంచిగా నా యొక్క స్నేహాన్ని మంచిగా చేసుకుంటాను, నా స్నేహితుని దగ్గర మంచిగా ఉంటాను అని తన యొక్క మనసులో చాలా బాధపడతాడు. తన యొక్క స్నేహితుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకుంటాడు. నేను ఇన్ని రోజులు నిన్ను అనరాని మాటలు అన్నాను, అదేవిధంగా మంచిగా ఉంటూనే నీ దగ్గర
ఈర్ష్య అసూయ చూయించాను. కానీ నీవు ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. అందుకోసం ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టేటటువంటి మాటలు అనను అని స్నేహితుని దగ్గర తన యొక్క తప్పును ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు. అంటే నిజంగా కూడా మన యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటాం. ఒక్కసారి మనకు ధనం అనేటటువంటిది రాదు. మన వాళ్ళు ఎంతో కష్టాలు ఇబ్బందులకు గురి అయితేనో, అదేవిధంగా మన వాళ్ళు పెంచి పెద్ద చేస్తేనో మనం పెద్దవాళ్ళం అవుతాం. అంటే ఈ కథలో ఎంత నీతి ఉంది చూడండి. అంటే కొందరు ధనవంతులు ఉంటారు, ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని తక్కువగా చూడడం, అదేవిధంగా వాళ్ళ యొక్క పిల్లలకు మాటలు నూరిపోయడం, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు లోకంలో ఇప్పటికి ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే అలా లేదు. తన యొక్క తల్లి ధనవంతురాలు అయినా కూడా తమ యొక్క అబ్బాయికి మంచిని బోధిస్తుంది. ఈ విధంగా మంచిని బోధించడం వల్ల పిల్లల లోపల మంచి మార్పు కలుగుతుంది. తమ యొక్క తప్పును తాము తెలుసుకుంటారు, జీవితంలో మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క కథను విని మీరందరూ కూడా నా యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరని నా యొక్క మనవి.